పురుషుల్లో స్పెర్మ్ ఎలా తయారవుతుందో తెలుసా? వృషణాల్లో ఈ ప్రక్రియ మొదలవుతుంది. ఇక్కడే స్పెర్మ్ కణాలు తయారవుతాయి. వృషణాలలో లక్షలాది చిన్న నాళాలు ఉంటాయి. ఈ నాళాలలో స్పెర్మటోజెనిసిస్ అనే ప్రక్రియ జరుగుతుంది. ఈ ప్రక్రియలో స్టెమ్ సెల్స్ అనే ప్రాథమిక కణాలు స్పెర్మ్ కణాలుగా పరిణమిస్తాయి. దీనికి అధిక సమయంతో పాటు దశలవారీగా జరుగుతుంటుంది. టెస్టోస్టెరోన్ అనే హార్మోన్ స్పెర్మ్ ఉత్పత్తికి చాలా ముఖ్యమైనది. ఆరోగ్యకరమైన ఆహారం స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరుస్తుంది. వ్యాయామం, నిద్ర, తగినంత నీరు తాగడం వంటివి స్పెర్మ్ ఆరోగ్యానికి మంచివి. పండ్లు, కూరగాయలు, గింజలు, చేపలు వంటి ఆహారాలు స్పెర్మ్ ఆరోగ్యానికి చాలా ముఖ్యం. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు స్పెర్మ్ కణాలను రక్షిస్తాయి. వృషణాల ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రత కంటే కొంచెం తక్కువగా ఉండాలి. కాబట్టి వేడినీటి స్నానం ఎప్పుడైనా చేస్తుండాలి, కానీ తరచుగా చేయకూడదు. వయసు పెరిగే కొద్దీ స్పెర్మ్ నాణ్యత తగ్గవచ్చు. కొన్ని రోగాలు స్పెర్మ్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి.